ఏం చేస్తున్నావు? ఈ రోజు పంచభూతములు సైతం క్షీణించి ఆత్మలు ప్రాణం పోసుకొని ప్రేతాత్మలుగా మారే గడియలివి. వాటిని అదుపులో పెట్టడానికి వచ్చిన శక్తే మహాశివరాత్రి. ఈ సమయంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. నువ్వు వెళ్ళిపో బాబు. వెళ్ళిపోవాలా? జీవితాంతం తోడుంటా అని మా అన్నయ్యకి మాట ఇచ్చాను. నేను వెళ్ళిపోతే తోడెవరుంటారు? నువ్వు ఉంటావా? హర ఓం శివం సర్వం శివం, ప్రాణం శివం, శవం శివం. ఎవరికెవరు తోడు, చివరికెవరు కారు. నాది అని విర్రవీగుతున్న నీ శరీరానికి అధిపతి శివుడు. నీకే తెలియని నీలో ఆత్మను పరమాత్మను చేసేది ఈ లయకారుడు. ఏ రూపమని చెప్పను, ఏ నామమని చెప్పను. పుట్టించిన ప్రాణాన్ని పట్టించుకోవడం కూడా ఆయన బాధ్యతే. నా శివయ్య చూసుకుంటాడులే. నువ్వు వెళ్ళిరానా? శివయ్య దేవుడా? అసలు దేవుడే ఉంటే నువ్వు అంటున్నావు కదా మహాశివరాత్రి అని. మరి ఈ రోజు ఇలా చనిపోతాడా? అదంతా విధి నాయన. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, జీవైనా గిట్టదు. అలాంటిది నువ్వెంత, నేనెంత, ఈ సృష్టి ఎంత, అంతా శివలీల నాయన. అంటే ఇప్పుడు శివుడు తోడుంటాడా? అక్కడ ఉన్నాడు కదా నల్లగా మసిపూసుకొని, ఆయన తోడుంటాడా? నా ఇల్లు, నా వాళ్ళు, నా దేహం, నా ప్రాణం అని ఆశపడే ఈ ఆటలో నిన్ను కన్న తల్లిదండ్రి, కట్టుకున్న భార్య, నువ్వు కన్న పిల్ల, జల్ల అందరికీ సెలవు అని చెప్పే దినాన నీ పాడె మోసి మట్టి పోసేదాకానే ప్రేమానుబంధాలు, రక్త సంబంధాలు. కానీ చివరకు కట్టె కాలి బూడిదయ్యే క్షణంలో కూడా నీకు తోడుంటానని శ్మశానంలో ఎదురు చూసే కాటి కాపరి నా సాంబశివుడు. నిజంగా శివుడు ఉంటే రమ్మను, నేను కూడా చూస్తాను. శివయ్య శివయ్య అంటున్నావు కదా, నీ భక్తితో పిలువు, వస్తాడేమో, నేను కూడా చూస్తాను. అప్పటిదాకా ఇక్కడి నుంచి వెళ్ళి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.